చూడు ఎండ చూడు. వాట్సాప్ గైస్, ఫస్ట్ అయితే ఎండ చూసుకోండి. మీకు తమిళ చూస్తే అర్థమే ఉంటుంది. లా 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 లా. చిన్నప్పుడు మనోళ్ళు ఎండను చూసి టైం ఎంత అయిందో చెప్తారు కదా, అంటే ఇది ఇప్పుడు ఈ రేకులది నీడ చక్కగా వీడికి వచ్చింది. ఓకే, చక్కగా అంటే టైం 12:30 అట్లా అవుతుంది. ఎస్, మీరు ఊహించింది నిజమే. 12:30కైనా అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే జిమ్ చేయొచ్చు. దాని గురించి మాట్లాడదాం. జర ఫన్ గా చేద్దాం. ఇప్పుడైతే కొంచెం ప్రీ వర్కౌట్ తాగుదాం. వార్మప్స్ చేసి ప్రీ వర్కౌట్ తాగుదాం. వర్కౌట్ చేసుకుంటూ మాట్లాడదాం. మన లాస్ట్ వీడియోలో మన వాళ్ళు ఏమన్నారంటే, అన్న హోమ్ వర్కౌట్ చేసుకుంటే లబ్బర్లు ఉన్నాయి. ఆ లబ్బర్లు కాదు, దాని నోరు తిరగదు, అందుకే లబ్బర్లు ఉన్నాయి. సో వాటితో వీడియో ఏమైనా వర్కౌట్స్ చేసుకుంటే చెప్పన్నారు. మీరైతే కొనుక్కురా, ఇంతకుముందు నేను చెప్పినా కదా కొనుక్కురు కదా. సో వీలైతే టెలిగ్రామ్ లింక్ కూడా పెడతా కింద, ఒకసారి వెళ్ళి సపోర్ట్ చేయండి. అందులో పెడతా, ఓకేనా, వీటి లింక్స్. అండ్ ఈ వీడియో కాకుండా ఇంకో నెక్స్ట్ వీడియో ఇట్లా బ్లాగ్స్ తీసినే ఉంటా. ఆ బ్లాగ్ లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా అసలు నా దగ్గర ఎన్ని డంబుల్స్ ఉన్నాయి, నా దగ్గర 30 kg డంబుల్స్ పైన ఉన్నాయి. బెంచ్ కూడా నేనే తయారు చేసుకోవాలనుకుంటున్నా. చేసిన తర్వాత అది కూడా ఎట్లా ఈజీ వేలో చెప్తా. వర్కౌట్ చేసుకుని మాట్లాడదాం. లెట్స్ గో. సో గైస్, ఈ ఎండకి ఈ ప్రీ వర్కౌట్ తాగి వర్కౌట్ చేయాలి చెప్తా మొత్తం. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ టైంకి రావు. అందుకే ఇప్పుడు వర్కౌట్ చేసుకుంటే సాయంత్రం చేసిన పనులు ఉంటున్నాయి. అసలు మీకు తమిళ చూస్తే అర్థమే ఉంటుంది ఇప్పుడు అసలు ఏ టాపిక్ మీద. సో గైస్, ఇప్పుడు నేను వాడే ప్రీ వర్కౌట్ వచ్చేసి మజిల్ ప్లేస్ వాళ్ళది బ్రాథెక్స్ ప్రీ వర్కౌట్. ఓకే, ప్రీ వర్కౌట్ తాగితే ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇది కిక్ స్టార్ట్ ఇస్తుంది. ఇంకా మనం వెంటనే ఆగొద్దు, వెళ్ళిపోతూనే ఉండాలి. అందుకే ప్రీ వర్కౌట్ తాగగానే ఫేక్ ముచ్చట్లన్నీ పెట్టకుండా చక్కగా వర్కౌట్ చేసుకోరు. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇక మీకు తెలిసిందే, రోజు వాడేదే కదా. ఈ ప్రోడక్ట్ లింక్ కింద పెడతా, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం మనం కూపన్ కోడ్ యూజ్ చేయాలి. జర ఇంకా మీరు అనుకున్నదే కొంచెం కమిషన్ వస్తుంది. ఎంత ఇంత. సో గైస్, ఈ రోజు నుంచి డైలీ బ్లాగ్స్ తీస్తూనే ఉంటాయి. ఇంకా నేను ఎప్పుడు పడితే అప్పుడు వర్కౌట్ చేసుకుంటా. ఓకేనా, ముందు ఇస్తా కొన్ని అప్డేట్స్. ఏంటంటే ఈ ఎండకి ఎందుకు చేస్తున్నా, అసలు నేను ఎందుకు వీడియోలు పెట్టట్లేదు, అంత పిచ్చోని నేను. ప్రోడక్ట్ లింక్ కింద ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. తెలుసు కదా కూపన్ కోడ్. సరేదండి, వార్మప్స్ చేసుకుందాం. సో గైస్, ఇప్పటి నుంచి నేను ఈ ఎండకి కటింగే స్టార్ట్ చేస్తున్నా. మరీ ఓవర్గా కాకుండా ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కొంచెం తగ్గిస్తా. అట్లనే విత్ హోమ్ వర్కౌట్స్ చేసుకుంటూ, ఇప్పుడు నా దగ్గర కొన్ని లబ్బర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పదం నాకు తెలియదు. వాటితోటే ఇంట్లోనే ఉండి వర్కౌట్ చేసుకుంటే చెప్తా. ఇంకా ముందు వచ్చాయి కూడా మీకు ఆల్మోస్ట్ హోమ్ వర్కౌట్స్ వస్తాయి. ఎవరికైనా జిమ్ వీడియోస్ చేయన్నా మాకంటే ఖచ్చితంగా జిమ్కి వెళ్ళి చేస్తా. కానీ ఆల్మోస్ట్ పని నుంచి ఇంట్లో వర్కౌట్స్ వస్తాయి. ఈ రోజు ఓన్లీ మనం 1 by 1 చేసుకుంటూ పోదాం. అవసరమైతే నేను 2 రోజులు కూడా పెడుతూనే ఉంటాను. సో గైస్, వార్మప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బేసిక్ గా ఇప్పుడు నేను కొంచెం సీరియస్ గా ఉంది ఈసారి. అంతే అనుకుంటాం కానీ ఆకలి అయితే తింటా. సో గైస్, మొత్తం మురికి అయిపోయింది రా. లెట్స్ గో. నేను వార్మప్ చేసుకున్నా, మంచిగా కాసేపు వర్కౌట్ చేసుకున్నా. ఇప్పుడు మీకు ఈరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్ చూపిస్తా. ఓకే, డంబుల్స్తో ప్లస్ నేను అన్నీ చేసేస్తా. ఒక 5 వేరియేషన్ చేసేస్తా అన్ని. ఓకే, ఫస్ట్ చెస్ట్ మొత్తం కంప్లీట్ చేద్దాం. చెస్ట్ ఒక సెట్ కొడదాం, దాని తర్వాత ట్రైసెప్ ఒకటి కొడదాం. ఓకే, ఈ రోజు నుంచి హోమ్ వర్కౌట్ సిరీస్ వస్తూనే ఉంటుంది. అంటే బ్లాగ్స్ టైప్లో పెడతా. ఓకే, నేను ఏడికి పోను, ఇక్కడే ఉంటా, వర్కౌట్ చేసుకుంటా. నాకు కూడా మస్తు బోర్ పడుతుంది. ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా తీస్తున్నా, అవి ఎడిటింగ్ అవుతున్నాయి, ఇవి పెడతా. ఓకే, లెట్స్ గో. మంచి మ్యాట్ తీసుకోవాలి, ఇదంతా గలీజ్ వచ్చింది, అంత క్వాలిటీ లేదు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బేసిక్గా నేనైతే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇట్లా ఎండగా ఎందుకు చేస్తున్నా అంటే, షెడ్యూల్ అనేది కొంచెం నాకు టైట్గా అంటే ఇరికిగా అంటే కష్టం. ఓకే, షెడ్యూల్ అనేది కొంచెం బిజీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను చేసుకుంటున్నా. ఓకే, యాక్చువల్గా పొద్దునే తీసుకుంటా, కాబట్టి ఇవాళ లేట్ అయిపోయింది. లెట్స్ గో. నేనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఉండి మిమ్మల్ని మోటివేట్ చేసినాని బాడీ కండిషన్ నాకు తెచ్చుకోకపోతే అట్లా నేను ఎవ్రీడే ఎంతగానో ట్రై చేస్తూనే ఉంటాను. సో ఫస్ట్ అయితే మీరు పుషప్స్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా వార్మప్ చేసిన తర్వాత నీ పుషప్స్ కొట్టండి. నీ పుషప్స్ కొట్టడం వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాంటిది ఒక లబ్బర్ తీసుకోండి. నేనైతే ఇక్కడ వేసిన. ఓకే, నేను ఇక్కడ వేసిన, కొంచెం మన బిగ్ సైజ్ కాబట్టి ఇక్కడ వేసిన. సో ఇంకా నేను దీంతో యాప్స్ కొడతా, అన్ని కొడతా. సో ఫస్ట్ అయితే మీకు ట్రైసెప్ చూపిస్తా. ఓకే,
ఇది వచ్చేసి ట్రైసప్. ఓకే, ట్రైసప్ ఒక 3 sets ఆర్ 4 sets, దాని తర్వాత మళ్ళీ చెస్ట్, అట్లా 1 by 1 చేసుకుంటూ పోతాం. ట్రైసప్లో మీరు ఏదైనా హోంవర్క్ కూడా చేసేటప్పుడు స్టడీ అండ్ కాన్సన్ట్రేట్గా చేయాలి. నీకు కాన్సన్ట్రేట్ మైండ్ అండ్ మల్టీ కరెక్షన్ అనేది లేకపోతే లోడ్ పడదు. ఫస్ట్ ఇగో ఇక్కడ వరకు రబ్బర్ సింపుల్గా వచ్చేస్తుంది, ఈ కొద్దిగా నీకు లోడ్ పడేది అర్థమవుతుందా. సో రిజిస్టర్ బ్యాండ్స్కి వర్కౌట్స్ వెయిట్తో చేసే వర్కౌట్స్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, షేక్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఇట్లా ఇంత గ్యాప్లో రబ్బర్కి ఎక్కువ లోడ్ పడుతుంది, జస్ట్ ఇంత గ్యాప్లో ఫైన్ కదా కొంచెం. సో ఇట్లా మనం మాన్యువల్గా చేసే వెయిట్స్ ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నా లోడ్ పడుతుంది అట్లా. అయితే ఈ ట్రైసప్లో ఇది ఒకటి ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే, ఇదైతే కొంచెం ఈజీ ఉంటుంది. దీని పక్కన క్లిప్ మైగాన్ చేయలే అయినా పర్లేదు వచ్చింది. ఇది కొంచెం క్వాలిటీ ఉంటుంది, అది క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇగో చూడు బాయ్, ఇప్పుడు హోంవర్క్ కోర్స్ అయినా ఎలాంటి వర్క్ కోర్స్ అయినా గుర్తుపెట్టుకో, నువ్వు సాటిస్ఫాక్షన్ అవ్వాలా. నువ్వు సాటిస్ఫాక్షన్ అయ్యి 100% ఇస్తేనే అవుతుంది. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ అనేవి అవతల ఎవరినో చూసి పెట్టుకోవద్దు. ఇప్పుడు నువ్వు నన్ను చూసి కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేవి నా బాడీని చూసి ఇట్లా అవ్వాలని చెప్పి పెట్టుకోవద్దు. నాలాగా డైలీ వర్కౌట్ చేయాలని పెట్టుకో, నాలాగా జంక్ తినొద్దని పెట్టుకో, అది పెట్టుకో. బాడీని నాలాగా పెరగాలి, నాలాగా తిరగాలంటే అట్లా అవ్వదు. సో అది నెక్స్ట్ సింపుల్ ఏం లేదు, ఇక్కడ వరకు వచ్చింది చూడు, ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ కొంచెం లోడ్ పడింది, కానీ ఇది అసలేంది. ఓకే, మళ్ళీ సేమ్ ఇక్కడికి స్టాప్, మళ్ళీ ఇక్కడ వరకు ఈజీగా వచ్చింది. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి లోడ్ పడుతుంది. దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయాలా. దీన్ని ఇట్లా ఎంత దూరంలో పడుతుందో అనేది చూసుకొని మీరు చేసుకుని పోవాలా. యాక్చువల్గా చెప్పాలంటే డంబుల్స్ అనేవి ఇప్పుడు మనం ట్రైసప్ చేసాం కదా, అట్లనే మనం ఇప్పుడు ఇట్లా డంబుల్స్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే డంబుల్స్ అనేది స్ట్రైట్ లైన్లో తీసుకెళ్తాం. ఇదేంటంటే బిగినర్స్కి మస్తు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎడ్ చేసిన ఇక్కడ కూడా చేయొచ్చు, ఇదా. ఓకే, కావాలంటే ఇట్లా కూడా చేయొచ్చు. నువ్వు చేయాల్సింది ఏంది, ఎండ్ ఆఫ్ ద డే ద ఎల్బోని జస్ట్ బెండ్ చేయడమే, వెరీ సింపుల్. ఇట్లా రోజు మనం 1 by 1 చేసుకుంటూ పోదాం. ఓకే, బేసిక్గా నేను మొన్న చూసిన చాలా మంది అడిగారు, సో నేను కూడా కొన్ని ప్లాన్ చేద్దాం, మీకు ఐడియాలు ఇస్తాను. ఓకేనా, బెస్ట్ వే. ఇప్పుడు చాలా మంది ఇంట్లో సిమెంట్ కంకర ఇవి వేసి ఉసుకేసి చేస్తారు. అంతంత లావు చేయొద్దు, స్మార్ట్గా థింక్ చేయాలి. ఎట్లా అంటే పాతిన షాప్కి అవసరం లేదు. చిన్న చిన్నవి ఐరన్ పీసెస్, ఐరన్ బౌల్, ఐరన్ అట్లుంటాయా, అది నువ్వు ఆ సిమెంట్ ఆ కంకర ఉసుకేసి డంబుల్స్ చేసే దాంట్లో వేస్తే కొంచెం దానికి తక్కువ క్వాంటిటీలో ఎక్కువ లోడ్ పడుతుంది. అర్థమవుతుందా. హోంవర్క్ చేసుకునేటప్పుడు ఏది నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తా. ఎవరైనా చేసిన వాటిని అట్లనే సేమ్ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తూ ఇంకొంచెం వేరే యాడ్ చేస్తే మంచిగా వస్తాయి. అంటే ఇంతలా అవ్వకుండా ఇంతలోనే నీకు అయిపోతుంది 20 kg అట్లా. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే పీవీసీ పైపులతో చేస్తారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరు, పీవీసీ పైపుల కంటే ముళ్ళకర్ర అంటారు తెలుసా, ఆ కర్ర బెస్ట్. లేకపోతే గడబొంగు అంటారు, ఎదురు బొంగు, అది బెస్ట్. డబ్బులన్నీ దండగా పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకుంటారు. లెట్స్ గో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక శాంపిల్గా మన వాళ్ళకి ఒకటి చేద్దాం. శాంపుల్ ఎగ్జాంపుల్ అదేరా, సిమెంట్ కదా అక్కడ పెట్టి సిమెంట్ పెట్టి చూపించాలి. అట్లా డంబుల్స్, అట్లా రాడ్లు. కాకపోతే అది కూడా మొత్తం సిమెంట్ వేయద్దు, మొత్తం చెప్తాను, నేను మొత్తం చెప్తా చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ అయితే ఇది చేస్తా. ఇట్లయితే ఇంకా మస్తు లోడ్ పడుతుంది. నీ లోడ్ అంతా ముందుకేసేయాలా, చేతుల మీద వేసేయాలా, కాలాలు ఏదో జస్ట్ ఫింగర్స్ మీద సపోర్ట్ పెట్టాలా. నువ్వు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎల్లెలకలు తేలుతావు చూసినావు, అక్కడ బాడీ మీద. నెక్స్ట్ వీటిని కొంచెం మీకు ఇట్లా డంబుల్స్ లేకపోతే సింపుల్ చేసేది ఏం లేదు, కింద చేయడమే, లేకపోతే గోడ పట్టుకో. నెక్స్ట్ ట్రైసప్ ఇక్కడే. ఇప్పుడు నా చేతులు బ్యాక్ సైడ్కి వస్తున్నాయి, జస్ట్ నేను ఎల్బోస్ మీద వేస్తున్నాను.
మొత్తం ఓకే కొంచెం ట్రెడ్మిల్ చేసుకుంటా. ఇట్లా రోజు 1 by 1 చేద్దాం. ఇదైతే నార్మల్గా తీసిన, మీకు ఎట్లా కావాలో చెప్పుర్రి, పక్క ప్లాన్ ప్రకారం తీద్దాం. let's go. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఐడియాస్ చూడండి చేద్దాం.